నువ్వు కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నావా? ఏం స్కిల్స్ లేవా? ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఏం నేర్చుకుంటే ఫస్ట్ ఇయర్లోనే ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నావా? టెన్షన్ పడకు, నాకు కూడా సేమ్ ఇవే డౌట్స్ ఉండేవి. బట్ నాకైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ మై స్కిల్స్ అవన్నీ అవ్వచ్చు. నాకు 3 years పట్టొచ్చు. బట్ ఈరోజు మన ముందు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మన తెలుగువాడు ఎవడైతే ఫ్రమ్ జీరో నాలెడ్జ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తూ మొత్తం అంతా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫస్ట్ ఇయర్లోనే పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకున్నాడు దుకాన్ అనే స్టార్టప్లో. సో అలాంటి ఒక కంపెనీలో ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాడంటే మీరు తన నుంచి చాలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ రోజు మన ముందు నరసింహన్ పిలిచేస్తున్నాం. అండ్ మీకు ఏవైతే ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తామో అవన్నీ ఇక్కడ టైం స్టాంప్స్లో ఉంటాయి. ఈ వీడియో ఎవరైతే 12th అయిపోయి స్కిల్స్ నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ కావాలి, ఇంటర్న్షిప్ కోసం, జాబ్స్ కోసం అని చెప్పేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడింది. సో నా కోసం ఈ వీడియోని 12th పాస్ అవుట్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. లెట్స్ క్విక్లీ బ్రింగ్ నరసింహ. హాయ్ నరసింహ, అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ అంటే ఏంటనేది చెప్పేస్తాను. సో బేసిక్గా ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే మీరు కాలేజ్లో ఉంటుండగానే ఒక కంపెనీ కోసం వర్క్ చేస్తారనమాట. అది ఏదైనా కంపెనీ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ ఆ కంపెనీకి వెళ్ళి కూడా అవ్వచ్చు. బట్ మీ కాలేజ్ పర్మిషన్ ఇస్తుంది. ఈ ఇంటర్న్షిప్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు కాలేజ్లో ఉంటుండగానే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వింటుంటారు కదా, చాలామంది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి. సో ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఈరోజు మన తెలుగు వాళ్ళకి మొత్తం ఎలాగా వాళ్ళు కాలేజ్ జాయిన్ అవుతున్నారు, లేదా 12th అయిపోయింది అనుకునే వాళ్ళకి ఫ్రమ్ జీరో నాలెడ్జ్ నీ జర్నీ అనేది చెప్పు. సో దట్ వాళ్ళు కూడా సిమిలర్గా రిలేట్ చేసుకుంటారు, రైట్? అవన్నీ వాళ్ళకి. సో 12th అయిపోయాక నేనైతే సిస్టర్లో జాయిన్ అయ్యాక ఇక్కడికి వచ్చాక ఫస్ట్ చాలా టెన్షన్ అయితే ఉండేది. ఇక్కడ అందరినీ చూసి ప్రతి ఒక్కరు మంచిగా ముందు నుంచే చదువుకొని ఉండేవాళ్ళు. సో నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, C++, జావా, డిఎస్ఏకి. ఫస్ట్ నేను 3 months డిఎస్ఏ చేశాను జావా తోటి. అప్పుడు నాది జావా అనేది స్ట్రాంగ్ అయిపోయింది. సో అప్పుడు నేను డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాను. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో డెవలప్మెంట్ వెళ్ళాక అప్పుడే నేను గిటబ్ ఎందుకు నేర్చుకుంటాం, కోడ్ ఎక్కడ పుష్ చేస్తాం, ఎలా సేవ్ అవుతుంది అలా నేర్చుకొని తర్వాత ఫ్రేమ్ వర్క్స్, రియాక్ట్ ఏంటి ఇవన్నీ ఏంటని తర్వాత ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేనైతే ఈరోజు వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి డాక్యుమెంటేషన్ చదువుతాను. డాక్యుమెంటేషన్ చదివి అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నాం అంటే ఇన్ డెప్త్ తెలిసి ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. సో ఇది బెస్ట్ వే చదవడానికి. ఎవరికైతే డాక్యుమెంటేషన్ అని చెప్పేసి అంటున్నాడో అవి తెలీదు. ఇప్పుడు ఫర్ సపోజ్ రియాక్ట్ ఉంది. ఇప్పుడు రియాక్ట్ అనేది మీరు నేర్చుకోవాలంటే ఒకటి ట్యూటోరియల్ యూట్యూబ్కి వెళ్ళి రియాక్ట్ కోర్స్ అని చెప్పేసి చూడొచ్చు. ఇంకొకటి వస్తేప్పటికి అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో నేను కూడా జాంగో ఎప్పుడైతే చేసానో డిజాంగో బ్యాక్ ఎండ్ అప్పుడు చేసిన మిస్టేక్ ఇదే. HTML, CSS అనుకోండి, మీరు ఒక ఇమేజ్ పెట్టాలంటే IMG అనేసి ఉంటుంది. రియాక్ట్లో కూడా కాంపోనెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఈ ట్యూటోరియల్స్, ఈ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నాకు అర్థమయ్యేది కాదు. వాడు చెప్పింది ఆ యూట్యూబర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో నాకు ఎక్కేది కాదు. కానీ ఎప్పుడైతే అఫీషియల్ డాక్యుమెంటేషన్ తీసానో చదవడం అనేది చిరాకు అనమాట ఫస్ట్లో నాకు కూడా. సో ఫస్ట్ నుంచి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేశాను. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ని కొంచెం నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపించి బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని డేటాబేస్ నుంచి అదంతా చేసేటప్పటికి నాకు 3 years అయిపోయింది. సో ఇంత ప్రాసెస్ అనమాట. సో నీ ప్రాసెస్ అంత ఫాస్ట్గా అవ్వడానికి లేదా రీజన్ ఏంటి? సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పా కదా, నాకు ఈ ట్యూటోరియల్స్ ఇవన్నీ 6 months పట్టేసేవి, అంటే అలా టైం వేస్ట్ అయిపోయింది. ఒకసారి డిఎస్ఏ వెళ్ళిపోయింది. సో నీ రీజన్ ఏంటి అంత ఫాస్ట్గా అయిపోవడానికి? ఇక్కడ SSTలో జాయిన్ అయ్యాక సార్ వాళ్ళు ఫస్ట్ 3 months డిఎస్ఏ నేర్పించారు. తర్వాత డిఎస్ఏ స్ట్రాంగ్ అయ్యాక మనకి ఒక స్ట్రాంగ్ బ్రెయిన్ అప్పటికి మనకి థింకింగ్ ఫాస్ట్ ఉంటుంది. సో అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం కదా, ఇక్కడ కూడా కోర్స్ డెవలప్మెంట్ అవుతుంటుంది. సో అక్కడి నుంచి చదివి తర్వాత డాక్యుమెంటేషన్ కూడా చూసి వెంటనే అర్థం అవుతుంది. వీళ్ళు కూడా ఎగ్జామ్స్ పెడతారు అప్పుడే. సో అవి 2 ప్యారలల్ చేసుకొని ఎగ్జాక్ట్లీ. ప్లస్ మీకు అసైన్మెంట్స్ ఎటువంటి ఇచ్చేవారు? అవి కూడా డిఎస్ఏ క్వశ్చన్స్, అవి కూడా లీడ్ కోడ్ నుంచి తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ థింగ్, సో మీరు ఎక్కడ చదువుతున్నా కూడా ఏం చేస్తున్నా కూడా ఈ డిఎస్ఏ ఏదైతే ఉందో అదే నీళ్ళకంటే ఇంపార్టెంట్. మీ లాజికల్ థింకింగ్ బ్రెయిన్ పెంచుతుంది. అదే నేను మా కోర్సులో ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటాను ఇప్పుడు. సో డిఎస్ఏ చేయడం వల్ల నువ్వు మెషిన్ లెర్నింగ్ వెళ్ళు, దేనికైనా వెళ్ళు, డిఎస్ఏ చేయి, క్రిటికల్ థింకింగ్. ఓకే. ఇప్పుడు నీకు ఇంటర్న్షిప్ రాకముందు అసలు ఏమేమి స్కిల్స్ వచ్చు? సో HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే ఫస్ట్ బేసిక్స్ ఇవి ఒక 1 month 2 months మంచిగా ఇవే చేశాను. ఆ తర్వాత రియాక్ట్ స్టార్ట్ చేశాను. రియాక్ట్ అంటే ఏంటి, సో అందులో JSX ఫైల్స్ ఎలా రాస్తారు, జావా స్క్రిప్ట్లో XML ఎలా ఉంటుంది. సో రియాక్ట్ నేర్చుకున్నాక కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాను, అందులో ఒక 2-3 projects. అప్పుడు కొంచెం రియాక్ట్ కొంచెం స్ట్రాంగ్ అయింది. ఎట్లా అంటే రియాక్ట్లో స్టార్టింగ్ కంపోనెంట్స్ ఎట్లుంటాయి, క్లాస్ కంపోనెంట్స్ ఏంటి, ఫంక్షనల్ కంపోనెంట్స్ ఏంటి, ఆ తర్వాత అలాగ కంటెక్స్ట్ API అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు వాడతాం, మళ్ళీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి సస్టాండ్ అని. సో ఇవన్నీ మంచిగా వాడాక రియాక్ట్లో. తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళా. ఫస్ట్ ఫ్రంట్ ఎండే చేశాడు డెవలప్మెంట్లో, ఒకటి పూర్తయిపోయాక తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళా. బ్యాక్ ఎండ్లో మంచిగా MVC స్ట్రక్చర్ ఉంటుంది, మోడల్ వ్యూ కాంపోనెంట్. మంచి స్ట్రక్చర్లో కోడ్ స్ట్రక్చర్లో రాయాలి. ఇప్పుడు అంటే స్టార్టింగ్లో గజిబిజి అయిపోయింది మొత్తం. ఎక్కడ నువ్వు బ్యాక్ ఎండ్ దేనిలో చేసావు? బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్, నోట్ చేసా లేదా? నోట్ చేసి. సో బ్యాక్ ఎండ్ నోట్ చేసేలా చేశారు. సో బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి మంచి స్ట్రక్చర్లో రాయాలి ఇప్పుడు కోడ్. సో ఇది కూడా నాకు తెలిసినసరికి 1 month అయింది. అప్పటికి నేను నచ్చినట్టు ప్రతి కోడ్ ది ఫంక్షన్కి ఇక్కడ రాసేసి అక్కడెక్కడ చేసేవాడిని.
సో ఇంకా తర్వాత నెక్స్ట్ జేసన్ ఒకటి ఉంటుంది రియాక్ట్ తర్వాత, అది SEO ఆప్టిమైజేషన్ కోసం. సో అది కూడా నేర్చుకున్న తర్వాత, సో బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాక తర్వాత గోలో ఒక ప్రాజెక్ట్ చేసా ఊరికి నార్మల్గా. గోల్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాక కాన్సెప్ట్స్ ఏముంటుంది. అదే నేను చెప్దాం అనుకోండి. ఇప్పుడు ఏదైతే MVC అని చెప్పేసి చెప్పాడో నేను జాంగోలో కూడా మోడల్ వ్యూ టెంప్లెట్ అని ఉంటుంది. సో వాళ్ళందరికీ నేను దీని నుంచి అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ చేసినా కూడా ఒక్కటి పర్ఫెక్ట్ అయిపోతే మీరు ఇంకొకటి ఈజీగా చేసేయచ్చు. మీరు జావా కరెక్ట్ చేశారనుకోండి, పైథాన్ ఈజీగా చేసేయచ్చు, వచ్చేస్తుంది. మీరు పైథాన్ కరెక్ట్ చేశారనుకోండి, DSA దేంట్లో చేసినా కూడా మీకు ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత కష్టం అవుతుంది. ఇప్పుడు స్కిల్స్ ఓకే, స్కిల్స్ నేర్చేసుకున్నాము. ఇంటర్న్షిప్ జర్నీ ఎలా, ఇంటర్న్షిప్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా నువ్వు ప్రిపేర్ అవ్వకుండా మామూలుగానే నీకు వచ్చిందా, ఏంటి నీ ప్రాసెస్, నీ జర్నీ అనేది చెప్పు. తర్వాత మనం కూడా షేర్ చేద్దాం. సో మీకు ఇంటర్న్షిప్ కావాలంటే ఫస్ట్ మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, అవి అలా చేసి అలా వదిలేకూడదు. కొంతమంది గిటప్లో చేసి అలా వదిలేస్తారు. సో మీరు ఏం చేయాలంటే అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ లాంగ్వేజెస్ యూజ్ చేశా, ఇది నా డెమో లింక్, మీరు కూడా ట్రై చేయండి. సో చేసిన ప్రాజెక్ట్లో నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం, ట్విట్టర్లో యాక్టివ్గా ఉండడం. సో ఈ దుకాణం ఇప్పుడు నాకు దుకాణంలో వచ్చింది, సుభాష్ చౌదరి, వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అసైన్మెంట్ పెడతారు అందులోనే. సో అసైన్మెంట్ పెట్టి మీరు అసైన్మెంట్ సాల్వ్ చేసి వాళ్ళకి వెంటనే పెట్టారు అనుకోండి, సో యువర్ ఛాన్సెస్ ఆర్ గెటింగ్ హై. సో లెర్న్ ఇన్ పబ్లిక్. సో ఇప్పుడు నీకు ఎలా వచ్చింది ఇంటర్న్షిప్ అనేది? నాకైతే నేనే ట్రై చేశా, కానీ నాకు ఆన్ క్యాంపస్ దుకాణం అనేది ఆన్ క్యాంపస్ వచ్చింది నాకు. సో ఆన్ క్యాంపస్ వచ్చాక ఆవిడ అసైన్మెంట్ ఇచ్చాడు. సో అసైన్మెంట్ సాల్వ్ చేసి అతనికి పెట్టాక నాకు అక్కడి నుంచి వచ్చేసింది ఆన్ క్యాంపస్. సో అసైన్మెంట్ ఎలా ఉండేది ఇంటర్న్షిప్ అంటేప్పటికి? ఎందుకంటే నాకు కూడా అంతే. సో ఇప్పుడు అసైన్మెంట్ అంటే బేసిక్గా మీకు సేమ్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఇంటర్వ్యూనే ఇక్కడ అసైన్మెంట్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ చాట్ బోట్ చేస్తున్నారు అనుకోండి, ఆ చాట్ బోట్ వచ్చి మినిమం వర్షన్ 1 ఎలా అంటే సిమిలర్ ఒక చిన్న ఫ్రంట్ ఎండ్లో చాట్ బైట్ ఇంప్లిమెంట్ చేయడం, ChatGPT APIs ఎలా యూజ్ చేస్తారు, అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి వాళ్ళు యూజ్ చేసి. సో అవన్నీ మనం ముందే వాళ్ళకి పర్ఫెక్ట్ అని చూపిస్తాం, అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. తిను ఏదైతే చేశాడో మీకు తిని చెప్పలేదు, కానీ ప్రాజెక్ట్స్ ఏవైతే తిని చేస్తున్నాడో, హ్యాకథాన్స్ అవ్వచ్చు లేదా సంథింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తిను పర్సనల్గా చేస్తున్నప్పుడు అదేంటంటే మీకు ఇంటర్న్షిప్లో కూడా, ఇంటర్న్షిప్ డైరెక్ట్గా వచ్చేది కదా. ఇంటర్న్షిప్ మీకు ఎందుకు ఇచ్చేస్తారు? 20,000 ఎందుకు ఇచ్చేస్తారు? నువ్వు ఆల్రెడీ సంథింగ్ బిల్డ్ చేస్తున్నావు, నీకు ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. నీకు ఇంటర్న్షిప్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ అది రావాలంటే దానికంటే ముందు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది రావాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేవి నీకు ఉండాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ఇస్ మస్ట్. ఆ ప్రాజెక్ట్స్ చేసింది షేర్ చేయి పబ్లిక్. నువ్వు ఏ చేస్తున్నా కూడా అన్నీ పబ్లిక్ చేయి, లెర్న్ ఇన్ పబ్లిక్. సో ఇప్పుడు గిట్హబ్ గురించి నేర్చుకో, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్, వేరే వాళ్ళు కోడ్ ఎలా రాస్తున్నారు అర్థం చేసుకోవాలి, అవన్నీ చేయాలి, రైట్? సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీని తర్వాత ప్రాజెక్ట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ కోసం వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ తినకైతే ఆన్ క్యాంపస్ వచ్చేసింది స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుంచి, బట్ ఏంటంటే దీనికి ఆఫ్ క్యాంపస్ కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి. సో మనం అప్పుడప్పుడు ఈవెంట్స్కి వెళ్తుంటాం. సో మొన్న సొలానా ఈవెంట్కి వెళ్ళా. సో అక్కడ మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా వస్తారని కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం వాళ్ళతో నెట్వర్క్ అయ్యి సో వాళ్ళతో మాట్లాడితే, నాకు కూడా మొన్న కొంతమంది కలిశారు. సో నాకు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ కలిశాడు. సో ఆయన నాకు రెఫరల్ ఇస్తాను. సో ఇలా మీరు ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు, ఈవెంట్స్కి వెళ్ళి హ్యాకథాన్స్కి వెళ్ళి నెట్వర్క్ అవ్వాలి అందరితోటి. సో నెట్వర్క్ అయ్యి అక్కడ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటే అలాంటి ఫాలో అప్ అవుతూ ఉండాలి. సో మీరు ప్రాజెక్ట్ చేశారు, అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు, కొంచెం వాళ్ళని అడగడం, ఇలా నేను చేసింది బాగుందా, ఇంకేమైనా మంచి ఐడియా మీరు చేయగలనా, ఇలా అలాంటి ఫాలో అప్ అవుతూ ఉంటే సో మీకు అక్కడి నుంచి మంచిగా మీరు అక్కడి నుంచి కూడా ఇంటర్న్షిప్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే రిఫరల్ గేమ్ అంతా. ఇప్పుడు మీరు ఏదైతే హ్యాకథాన్స్ అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు, ఇదంతా నెట్వర్కింగ్ పార్ట్ అనమాట. సో ఇవన్నీ నేను కూడా చేసేవాడిని, కాకపోతే నాకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకే నాకు టైం పట్టింది. సో ఎవరితో నెట్వర్క్ అవుతున్నాం, ప్రాజెక్ట్స్ ఎవరితో బిల్డ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎక్కడెక్కడ పబ్లిక్గా చూపిస్తూ, ఇప్పుడు ఎవరిదైనా మీ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ చేసి పబ్లిక్లో చూపిస్తే నెట్వర్క్ ఎవడో ఒకటి వచ్చి లైక్ కొట్టాడు అనుకో, వాడికి షేర్ అయ్యింది. సో అలా పెద్ద పెద్ద CTOs వాళ్ళు వచ్చి చూసారు అనుకో, బై ఛాన్స్ నీకు అక్కడ వచ్చేమో ఇంటర్న్షిప్ నచ్చి నీ ప్రాజెక్ట్, రైట్? నువ్వు టు డూ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే రావు, టు డూ లిస్టులు టాస్క్ చేయకూడదు. సో ఇప్పుడు నేను కూడా షాక్ అయిపోయాడు అనమాట. తిను స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో తిను మాత్రమే కాదు, దీంతో పాటు ఆల్మోస్ట్ 21 మెంబర్స్కి వితౌట్ ఇంటర్వ్యూ, అంటే వీళ్ళ అసైన్మెంట్ చూసి మాత్రమే డైరెక్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కంపెనీ, ఆ స్టార్ట్అప్ వల్ల అంత నమ్మారు అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూ అని చెప్పేసి చేశారు. ఇంకా ఇంటర్వ్యూ కూడా ఇంకా 20 మెంబర్స్ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఇప్పుడు అవన్నీ చెప్పేసాం కాబట్టి నెక్స్ట్ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు అయితే మనకి ఒక రియల్ టైం, ఒక కార్పొరేట్లో మనం ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాం, ఇక్కడ కోడ్ రాయాలంటే మనం ఒక వే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ యూజర్ నేమ్ అని రాస్తున్నారు, క్యాపిటల్ U క్యాపిటల్ అని పెడతాం మనం యూజర్ నేమ్ వేరియబుల్. కొంతమంది స్మాల్ U పెట్టి క్యాపిటల్ అని పెడతారు. ఒక్కొక్క కంపెనీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో కంపెనీలో మనకి వెళ్ళినాక ఒక స్ట్రక్చర్, కోడ్ని ఏ స్ట్రక్చర్లో రాయాలి, ఏది ఎక్కడ రాయాలి, సో ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది, అలా గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో మన పైన ఒక మేనేజర్ ఉంటాడు. సో వాళ్ళందరికీ వెళ్ళి రిపోర్ట్ చేస్తాం, రివ్యూ తీసుకుంటాం. సో ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఒకసారి కార్పొరేట్లోకి వెళ్ళి చేస్తే మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రాజెక్ట్స్ అనేవి అసలు బయట ఎలా బిల్డ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తినైతే ఆల్రెడీ ఇంకా ఇంటర్న్షిప్కి వెళ్ళకుండా నేను చెప్పేస్తాను. యాక్చువల్గా ఏంటంటే నిజమే, నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తున్నా కాబట్టి ఒకరి కింద మనం చేసినప్పుడు వాళ్ళకి ఒక రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాం. ఓకే, ఈ టాస్క్స్ ఈరోజు అయిపోవాలి, డెడ్ లైన్ ఉంది. సో ఆ డెడ్ లైన్ వల్ల మనం ఏంటంటే
మరి మేనేజర్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో అందుకు మనం ఏంటి చేస్తాము, బగ్స్ వచ్చినా కూడా పట్టుకొని కూర్చుంటాం, రాత్రి అయినా పగలైనా కూడా కూర్చొని చేస్తారు. అందుకే కదా సాఫ్ట్వేర్ డెవలపర్ స్ట్రెస్ అయిపోతున్నారు. కానీ అదే ఎంజాయ్మెంట్ అనమాట. అది బగ్ ఎప్పుడైతే సాల్వ్ చేసి మనకు వస్తుందో అప్పుడు మనకి అబ్బా సూపర్ కదా అని చెప్పేసి వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. సో మీకు కూడా అంతే. ఇప్పుడు మీరు మామూలుగా పర్సనల్ ప్రాజెక్ట్స్లో చేసామనుకో అలా ఫోర్స్ ఏమి ఉండదు. మనం ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వము. ఇంటర్న్షిప్లో చేసినప్పుడు మీకు ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతారు. మీకు ప్రొడక్షన్ లెవెల్ అంటే ఇప్పుడు మనకి AWS, గూగుల్ క్లౌడ్ ఇలాంటిలో వర్క్ చేయడానికి తెలుస్తుంది, రైట్? మనం మామూలుగా అయితే AWS ఇవన్నీ ఉండవు మన దగ్గర. సో EC2 ఇన్స్టెన్స్ ఏంటి, అసలు AWSలో సాఫ్ట్వేర్స్ ఏంటి, ఎలా డిప్లాయ్ చేయాలి ప్రాజెక్ట్ని, అవన్నీ తెలుస్తుంది అనమాట మనకి ప్రొడక్షన్ లెవెల్. ఇంకా దీని తర్వాత మెంటర్షిప్ ఉంటుంది. మీ పైన ఉంటారు మేనేజర్, అతను మీకు గైడ్ చేస్తుంటారు. ఎక్కడైనా స్టక్ అయిపోయినా ఏదైనా ఎర్రర్ వచ్చినా తన ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు మీరు, రైట్? ఓవరాల్గా ఇంటర్న్షిప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇయర్లోనే ఎలా ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి, 12th అయిపోగానే మీరు 12thలోనే కూడా తెచ్చేసుకోవచ్చు. కాకపోతే స్కిల్స్ ఉండాలి అంతే, మీరు ఎప్పుడున్నా కూడా తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే 5th, 6th క్లాస్లో ఏదైనా బిస్కట్ గ్రూప్లు అవి ఇవి అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నారు. బేసిక్గా నరసింహ లైక్ ఇలాంటి ఇంకా వేరే స్టూడెంట్స్ని చూసిన తర్వాత నేను అనుకుంటున్నది ఒకటే, ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ చుట్టుపక్కల జనాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది అన్నిటికంటే ఎక్కువ మ్యాటర్ అయింది. నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ ఓకే పర్లేదులే, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 4th ఇయర్కి వెళ్ళిన తర్వాత కూడా వేరియబుల్ లిటరల్కి డిఫరెంట్ ఏంటంటే చెప్పరు వాళ్ళు. లూప్స్ ఫర్ సపోజ్ ప్రైమ్ నెంబర్ ఎలా ప్రింట్ చేయాలి చెప్పమంటే చేయరు. ఇప్పుడు మీకు కూడా ఫర్ సపోజ్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉంటే మీకు సింపుల్ క్వశ్చన్ ఇస్తాను నేను. ఫ్యాక్టోరియల్ అవ్వచ్చు, ఫిబొనాచి అవ్వచ్చు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవ్వచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవన్నీ మీరు సాల్వ్ చేయగలరా? ఎక్కడో దగ్గర మీ బ్రెయిన్లో కనిపిస్తుంటుంది, అరే చేయగలనా లేదా అని చెప్పి. అలా కన్ఫ్యూజన్లో ఉండకూడదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏది ఇచ్చినా చేసేయగలరు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ రావాలి మనసులో నుంచి. అది ఎప్పుడైతే వస్తుందో ఇంటర్న్షిప్ ఏంటి ఏదైనా కూడా ఈజీగా వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది నేను ఇక్కడ ప్రజెంట్ మన నరసింహ అవ్వచ్చు, నాగ చైతన్య, సృజన్, మన తెలుగు వాళ్ళు ఏంటి మిగిలిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఇలాంటి వాళ్ళ దగ్గర చూస్తున్నాను. బేసిక్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి అందుకే ఏవైతే ఇండస్ట్రీకి కావాలో, ఓకే DSA దానిలో అసైన్మెంట్స్, దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ SQL అవ్వచ్చు, లేదా ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, వైవా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అవన్నీ యాక్ట్స్ అని వీళ్ళకి అసైన్మెంట్స్ కింద ఇస్తున్నారు అనమాట. మీరు నేర్చుకునే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, చుట్టుపక్కల జనాలు అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు ఇంటర్న్షిప్ రావాలా లేదా అని చెప్పేసి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో నువ్వు ఎంత ట్రస్ట్ చేస్తావు అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల నీకు కూడా బెనిఫిట్ అయిందని చెప్పేసి. సో ఆ పీర్ గ్రూప్ ఏదైతే ఉందో, సో ఒకరిని చూసి వాడు చేస్తున్నాడు కదా మనం కూడా చేయాలనిపిస్తుంది. సో మనల్ని చూసి ఇలా అందరూ కలిసి చేయడం వల్ల అవుతుంది. సో బయట ఏమవుతుందంటే కొత్తగా వచ్చారు ఫస్ట్ ఇయర్కి, వాళ్ళకి ఏం తెలియదు, అవే మ్యాథ్స్ ఫిజిక్స్ చేసుకుంటూ కూర్చుంటారు, ఎవరు చేయరు. సో వాళ్ళకి ఏం తెలియదు. సో ఇక్కడికి వచ్చి ఒకటి స్టార్ట్ చేశాక ఒకరిని చూసి అందరూ చేయడం, ఇలా అందరం కలిసి చేయడం, ఒకటేదో కొత్తగా చేస్తాడు మనం కూడా చేయాలనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రూప్ వి నీడ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ రోడ్ మ్యాప్. మీరు ఎక్కడెక్కడ నుంచి ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి అనేసి అంటే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి. నేను కూడా ఒక వీడియో అనేది చేశాను, హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి. బట్ దిస్ ఇస్ ఓవరాల్ అబౌట్ ఈ జర్నీ నుంచి ఇంకా నేర్చుకుంటారని చెప్పేసి. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ 12th అయిపోయి ఉంటే అండ్ సర్చింగ్ ఫర్ సమ్ కాలేజ్ అయితే నేను హానెస్ట్గా సజెస్ట్ చేస్తాను, 12th అయిపోయిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మీరు నరసింహ ఇలాంటి తెలుగు వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడేసి ఇంకా ఎక్స్పీరియన్సెస్ అనేవి పొందండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ నరసింహ.